అస్సలాము అలైకుమ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. ఈరోజు మనం చేసుకోబోతున్నాం వేడి వేడి కిచిడి. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని నూనె, హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఏ రెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నారో ఆ రెసిపీని మీరు మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయొచ్చు. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా ఆకలేస్తే ఇంట్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే టమాటాలు వేసుకొని 1 కప్పు శనగపప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మనం కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా ద్వారా మనకి మంచి అరోమా కూడా వస్తుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఆ పప్పులో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో మనం తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి కొంచెం సేపు తర్వాత మూత తీసి దాంట్లో బియ్యం యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకున్నాక వాటన్నిటినీ బాగా కలిసేటట్టు కలిపి తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేస్తే మన వేడి వేడి కిచడి రెడీ. దాన్ని సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే. మీ పిల్లలకి కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.